హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో ఆయుటుకుడు పొద్దున్నే. ఎందుకంటే ఆయుటుకుడు మినపప్పు బియ్యం వేసి కొంచెం గ్రైండర్ వేసుకొని పెట్టుకున్నాం. రేపటికి ఈ రోజుకి ఉంటుందని 2 గిన్నెలో పట్టేసా. ఆయుటుకుడు 2 ప్లేట్లు చిన్నది ఉంది, అందుకని చెరొకటి ఆయుటుకుడు వేసేస్తున్నా. ఆయుటుకుడు అయితే బాగుంటుందిలే, చెరొకటి ఇడ్లీల కాడికి ఆయుటుకుడమే బాగా బలం, అందుకని బాగుంటాయి. ఆయుటుకుడు కొంచెం నెయ్యి అట్లా వేసుకుంటే బాగుంటుందని ఆయుటుకుడు వేసా. మినపప్పు నానబెట్టుకొని వేసి కొంచెంసేపు ఉడికించుకున్నా. తర్వాత దాంట్లో నిన్న చేశాను నెయ్యి కూడా చూపిస్తాను. నెయ్యి చేశాను, నెయ్యి టమాటా కూర వేసుకొని ఇవాళ పొద్దున్నే ఆయన చేనుకి వెళ్తానంటే పొద్దున్నే ముందు ఆయుటుకుడు వేసి నెయ్యి వేసి ఇంకా టిఫిన్ పెట్టా. ముందు టిఫిన్ పెట్టి కొంచెం కాఫీ ఇస్తే మేత కోసుకొని వస్తాడు పొద్దున్నే వెళ్ళి. నేను తర్వాత ఇంట్లో పని చేసుకుంటా, అందుకని ఆయన పొద్దున్నే చేసి ఇచ్చా. ఆయుటుకుడు నెయ్యి వేసి టమాటా కూర దాంట్లోకి. తర్వాత కొంచెం పాలు కాగబెట్టుకొని కొంచెం కాఫీ పెట్టుకున్నాను. తీస్తాను కదా పొద్దున్నే పాలు, కొంచెం కాఫీ పెట్టి నేను కొంచెం జామకాయ ముక్కలను పాలు తాగుతా రోజు. ప్రతిరోజు జామకాయ ముక్కలు కొంచెం, మా ఇంట్లో జామ చెట్లు ఉన్నాయని చెప్పా కదా, ముందు జామకాయ ముక్కలు తిని తర్వాత పాలు తాగుతా. కొంచెం బ్రూ కలుపుతున్నా ఇద్దరికి. బాయ్ ఫ్రెండ్స్.